పెళ్లి కుమార్తెకి సిద్ధపడటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనము యేసు ప్రభుకి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి. మనం అందరము యేసుకి ప్రధానము చేయబడినటువంటి వ్యక్తులు కదా. 2 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు చూడండి. 2వ పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసింది గాని. ఏం చేశాడంట? ఇప్పుడు చెప్పండి, ఎంగేజ్మెంట్ అయిపోయినటువంటి వ్యక్తులు ఏ ఆలోచనతో ఉంటారో? ఎంగేజ్మెంట్ అయిందమ్మా, ప్రధానం చేయబడింది, ఇంకా ఏ ఏర్పాట్లలో ఉంటారు? ఏ ఆలోచనతో ఉంటారు కదా. మరి మనమేంటి? నిరాశ, నిస్పృహ, అది లేదు ఇది లేదు, సణుగుడు గొడుగుడు. నువ్వు యేసు ప్రభుతో ప్రదానం చేయబడ్డావు. నువ్వు యేసు ప్రభుతో ప్రదానం చేయబడినటువంటి వ్యక్తివి. నువ్వు ఆ పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఇది వదిలేసి నీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ ఏంటేంటో చెప్తావు. అసలు నువ్వు దేవుని దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా ప్రార్థనలో, ప్రభువా నేను నీకు ప్రదానం చేయబడ్డాను కదా, నిన్ను చేరుకోవడానికి నాలో ఉన్నటువంటి మత్స ఏమిటి, మాలో ఉన్నటువంటి కళంకం ఏంటి, నాలో నీకు ఇష్టము లేనటువంటిది ఏంటి, దేనిని నేను తీసివేస్తే నేను నీకు అందంగా కనపడతాను, నీ పెళ్లికి నేను సిద్ధపడాలి కదా. ఈ ప్రార్థన మనకు ఎందుకు రాదు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? మనం ప్రదానం చేయబడ్డామని చెప్తుంది. అంటే పెళ్లి కొరకు సిద్ధపడమంటుంది. మరి మనం దేని కొరకు సిద్ధపడుతున్నాం? పెళ్లి కుమార్తెగా పెళ్లి కొరకు సిద్ధపడవలసినటువంటి మనము లోకాన్ని చూసి లేదా రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి ఏమిటో ఇప్పుడే చావొచ్చినట్టుగా దేవుని దగ్గర కూర్చుంటాం. పెళ్లి మండపం ప్రధానము చేయబడినటువంటి కుటుంబంలో, పెళ్లికి సిద్ధపడవలసినటువంటి కుటుంబంలో ఏడుపు, దుఃఖము, నిట్టూర్పు, నిరాశ ఎందుకు కలుగుతున్నాయి? ఆలోచన చేయండి. దేవుని కొరకు నీవు ప్రధానము చేయబడితే నిన్ను ఆయన సిద్ధపరచుకుంటానని చెప్తున్నాడు. వాక్యం ఏమంటుంది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25లో క్రీస్తు కూడా. క్రీస్తు ఎవరు? ఇక్కడ పెళ్లి కుమారుడు. సంఘం ఎవరు? పెళ్లి కుమార్తె. అవునా? నీకు ఆ క్లారిటీ ఉంటేనే నీకు ఈ వాక్యం అర్థం అవుతుంది. క్రీస్తు పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె. చదువు. ఏది అది అంటే ఏది? సంఘం అంటే ఎవరు? అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనండి. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన పెండ్లి కుమార్తెను సిద్ధపరచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సంఘము పెండ్లి కుమార్తె అని చెప్తున్నాడు. సంఘము పైన ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపము, శాపము, దుష్టత్వము, అతిక్రమము, ఆ సంఘము పైన ఉన్నటువంటి కళంకము గాని ముడత గాని అది ఇక ఈ మీదట కనబడకుండా ఆ సంఘమును తన రక్తము చేత కడుగుతున్నాడు. వాక్యం అనే ఉదక స్నానం అన్నాడు కదా. వాక్యం అంటే ఏంటి? ఇక్కడ దేవుని వాక్యం అంటే ఇక్కడ దేవుని వాక్యము రక్తము రూపంలో మనకు కనపడుతుంది. ఆయన రక్తమే పరిశుద్ధ గ్రంథముగా వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథము ఆయన రక్తముతోటి మనకి ఇవ్వబడింది. ఈ క్రొత్త నిబంధన గ్రంథము ఈ వాక్యము చేత మన యొక్క హృదయములను శుద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. శరీరానికి శుద్ధీకరణ కాదు ఇది. మన యొక్క అంతరంగములో ఉన్నటువంటి స్వభావాన్ని, మన లోపల ఉన్నటువంటి తలంపులను, మన లోపల ఉన్నటువంటి ఆశలను, కోరికలను శుద్ధీకరించేటువంటి ప్రయత్నం. ఈ శుద్ధీకరణ ద్వారానే మనము దేవుని ఎదుట పెండ్లి కుమార్తెగా నిలబడగలుగుతామట. వాక్యం ఏమంటుంది? ఆయన తన సంఘమును ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి. అందుకే మనం ఏం చేస్తున్నాం? పొద్దున ఒక పూట వాక్యాన్ని ధ్యానం చేసి సాయంత్రం ఒక పూట వాక్యాన్ని ధ్యానం చేసి పడుకుంటాం కదా. వాక్యాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు స్నానం చేయొచ్చు. కానీ వాక్యంతో స్నానం చేయటం వల్ల నీకు పవిత్రత కలుగుతుంది. నీవు ఖచ్చితంగా నిన్నే పరిశుద్ధపరచుకొని నీ పరిశుద్ధమైనటువంటి నోటి ద్వారా దేవునికి స్తుతులు చెప్పినప్పుడు దేవుడు వాటిని బట్టి నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం.
అంటాడు తెలుసా దేవుడు, నువ్వెప్పుడు ఆయన ముందుకు వెళ్ళినా కూడా నీలో ఎటువంటి కళంకము లేదంటాడు. హల్లెలూయా. పరమగీతంలో అదే రాయబడింది 4:7 ఏమంటాడంటే, నీవు నా కొరకు సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తెవు, నీలో ఎటువంటి కళంకము లేదు. అదేంటి, కళంకం లేదా? ఉంది, కానీ ఆయనకి ఇష్టమైంది. హల్లెలూయా. నిన్ను పెళ్లి కుమార్తెగా చేసుకోవడం ఆయనకి ఇష్టమైంది. నీలో కళంకం ఉంది, మనసు ఉంది, పొడ ఉంది, నీకు కావలసినవన్నీ చెత్త చెదరం అంతా ఉంది, కానీ దేవునికి ఇష్టమైందండి. మనం దేవుడు కూడా ఆయన కళ్ళతో చూస్తున్నాడు నిన్ను. అందుకని నీలో ఏమున్నా, నీలో ఏ కొదువు ఉన్నా దేవునికి నువ్వు ఇష్టమయ్యావు. హల్లెలూయా. ఇక నిన్ను ఆయన విడిచిపెట్టడిగా. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యమును కనుక నీ హృదయపూర్వకంగా నువ్వు దానిని విని, దానిని ధ్యానించి, దాని ప్రకారం నేను ఎలా ఉన్నానని ఆలోచన చేస్తే నువ్వు కడగబడినట్లే. ఇక నువ్వు స్నానం చేయబడినట్లే. ఇంకో మాట చెప్పనా, ఈ స్నానము పెళ్లి కుమార్తె స్నానం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వాక్యం విని వాక్యమును అర్థం చేసుకుని ఆ వాక్యంతో, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నాలో ఉన్న అపవిత్రతను తొలగించు ప్రభువా, నీ వాక్యమును బట్టి నన్ను పవిత్రపరచని అడుగుతావో, ఆ క్షణమే నువ్వు దేవునికి పెళ్లి కుమార్తెగా నువ్వు స్థిరపరచబడతావు. హల్లెలూయా.